బాలీ, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు. నువ్వు ఆడుతుంది డ్రామా అని ఆ పెద్దాడికి తెలిస్తే ఇన్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సార్, నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నేను కొత్తగా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నో బాలీ, వైజాగ్లో బసవరాజు తర్వాత పెద్దాడే. బసవరాజు బలం ముందు వీడి బలం చాలక కామ్గా ఉన్నాడు. ఈ విషయం తెలిస్తే మాత్రం ఊరుకోడు. సార్, మీరు పోలీస్ అయ్యండి ఇలా మాట్లాడకూడదు. మీ ఒంటి మీద యూనిఫామ్ ఉంది, కానీ నాకు సంకల్పం తప్ప వేరేమీ లేదు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మంచి వ్యక్తులు మిగిలి ఉన్నారంటే దానికి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ అని రాజు చెప్పాడు. సార్, ఒకరికి ఎగ్జాంపుల్స్గా మిగిలే కన్నా ఒక మంచి వాడికి హెల్ప్ చేసి మంచి మనిషి అనిపించుకోవడం బెటర్ సార్. సార్, ఇప్పుడు దాకా మీ డిపార్ట్మెంట్లో బసవరాజు మనుషులు కానీ పెద్దడ మనుషులు కానీ ఏం చేయలేకపోయింది. నాకు మీ సపోర్ట్ కావాలి సార్. మీరు హెల్ప్ చేస్తే ఒక్కొక్క నా కొడుకుని ఏరి పారేయచ్చు. నీలాంటి వాడి కోసం ఇన్నాళ్ళుగా వెయిట్ చేశాను. వాళ్ళకి నువ్వే కరెక్ట్ మొగుడివి. ఏరి పారే, ఏం జరిగినా నేను చూసుకుంటాను. హాయ్ ఇమ్రాన్, వచ్చేసావా? ఇప్పుడే మా మమ్మీ వాళ్ళతో మాట్లాడాను ఇమ్రాన్. అవునా, ఏమన్నారు? మనల్ని వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు ఇమ్రాన్. రియా, నేను చెప్పేది విను. మనం మీ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. నాకు మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. ఇమ్రాన్, నీకెందుకంత ఈగో? మా మమ్మీ డాడీ మనల్ని రమ్మన్నారు కదా, మా ఇంటికి వెళ్ళిపోదాం. చూడు రియా, మీ ఇంటికి రావడానికి నాకు స్టేటస్ లేదు. నీకు అర్థం కావట్లేదు ఇమ్రాన్. మనకి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రేపు మీ ఫ్యామిలీపై డిపెండ్ అవుతున్నాను మాట ఎవరైనా అంటే నీకు బాధగా అనిపించకపోవచ్చు, నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. నువ్వు మార్నింగ్ టు ఈవినింగ్ రోడ్ల మీద తిరిగి ప్రొడక్ట్ సేల్ చేసి ఆ వచ్చే కమిషన్ డబ్బులతో ఎన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? రియా, కొన్నాళ్ళాగితే నాకు మంచి జాబ్ వస్తుంది, మనకు ఒక స్టేటస్ వస్తుంది. ఆ రోజు తప్పకుండా మీ ఇంటికి వెళ్దాం. బిలీవ్ మీ. చూడు ఇమ్రాన్, అసలు మా డాడీ యాక్సెప్ట్ చేయడమే గ్రేట్. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే తప్పు మందే అవుతుంది. హలో. హలో బాలి, ఎక్కడున్నావు? పనిలో ఉన్నాను. ఏ చెప్తాలే. నిన్ను కలవాలి టుమారో మార్నింగ్ 9:30 ఎట్ హార్బర్. ప్రణీత. హాయ్ బాలి. ఏంటి కనీసం హాయ్ కూడా చెప్పలేవా? ఫోర్స్కేం తక్కువ లేదు. సర్లే కానీ ఏంటి సారీ కట్టు? ఇదేనా సర్ప్రైజ్? నో, కాదు కాదు. ఈరోజు నా లైఫ్లోనే హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే నా మనసులో మాట నాకు ఇష్టమైన వాడితో చెప్తున్నా కాబట్టి. నీకు ఇష్టమైన వాడా? ఎవడాడు? చెప్తా, నాకు కంగారెందుకు. ఈరోజు నా బర్త్డే. ఓ అవునా, హ్యాపీ బర్త్డే. అబ్బా, ఎంత నీరసంగా చెప్పారు సార్. ఇంకా నా జీవితంలో బర్త్డేనే చేసుకోను. సర్లే కానీ మ్యాటర్కి రా. బాలి, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోవడం వలన నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాంటివి ఏం తెలీదు. బట్ ఫస్ట్ టైం నిన్ను చూడగానే నాకు అవి కావాలనిపిస్తుంది. నీ మనసులో పూర్తిగా ముందో నాకు తెలియదు. ఇంకేదైనా చెప్పే లోపే నీ మనసులోంచి నన్ను తీసేయి. బాయ్. ఎక్కడికి వెళ్ళుంటది?
ఎందుకు రియా తొందరపడ్డా? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? మీ నాన్నగారు పరుగు పోయింది. అసలు నీకేం తక్కువ చేశామని? మమ్మీ దయచేసి మీ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెట్టకండి. మన ఇంటికి వచ్చేసాను కదా. ఇమ్రాన్ ఎక్కడున్నాడు? నేను తనకు చెప్పకుండా వచ్చేసాను మమ్మీ. నేను వచ్చేసినట్లు తనకు తెలీదు. పోనీలే, తనే నీకోసం మన ఇంటికి వస్తాడు. మీ నాన్నగారు ఏమన్నా కోపడకు. నువ్వు చేసిన పనికి చాలా కోపంగా ఉన్నారు మీ నాన్నగారు. డాడీ, నేను తొందరపడి తప్పు చేశాను డాడీ. నన్ను క్షమించండి. కానీ ఇమ్రాన్ చాలా మంచివాడు డాడీ. కాకపోతే మంచి జాబ్ లేదు. వాడు నిజంగా మంచివాడైతే నిన్నెలా వదిలేసేవాడు కాదు. లేదు డాడీ, మీరు అనుకున్నట్టు. ఇంకేం మాట్లాడద్దు రియా. లోపలికెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకో. రియా, నువ్వు ఇమ్రాన్ వదిలేసి వచ్చేసి చాలా తప్పు చేసావు. ఎంత తొందరపడైతే వెళ్ళావో నువ్వు అంత తొందరపడే వచ్చేసావు. లేదు ప్రణీత, నేనిప్పుడు ఇంటికి వచ్చేస్తేనే ఇమ్రాన్ మన ఇంటికి వస్తాడు. అప్పుడు నేను ఇమ్రాన్ కూడా మన ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు. నువ్వు పెళ్లి చేసుకుని ఇమ్రాన్ ఎక్కడుంటాడు? ఎందుకు? ముందు అడిగిన దాని సమాధానం చెప్పు. ముందు నువ్వెందుకో చెప్పన్నయ్యా. డాడీ ఇమ్రాన్ ఎక్కడుంటాడో తెలుసుకోమన్నారు, తనని మన ఇంటికి తీసుకురావడానికి. అవునా అన్నయ్య? తను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు అన్నయ్య, మా ఇల్లు అక్కీపాలెం దగ్గరే. తను ఈవినింగ్ 6 o'clock కల్లా వచ్చేస్తాడు. రియా, బయటికి రా. రియా, రియా, నేను కావాలంటే నాతో పాటు ఇంటికి రా. నేను మీ ఇంటి లోపలికి రాను, అలాగని నువ్వు వచ్చేదాకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. రాయ్, నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా? ఉండన్నయ్యా, తనెవరో కాదు, నా భర్త ఇమ్రాన్. నేను నీకు అదే చెప్తున్నాను. నేను నీకు కావాలనుకుంటే లోపలికి రా. ఆగండి, నా భర్తను ఎందుకు కొడుతున్నారు? అన్నయ్య, కొట్టొద్దని చెప్పు అన్నయ్య. ఇమ్రాన్ని కొట్టొద్దని చెప్పు. ఇప్పటిదాకా తీసిన పరువు చాలు, వెళ్ళవే లోపలికి. అన్నయ్య, ఇమ్రాన్, ఇమ్రాన్.